3 కిలోవాట్ 48 వోల్ట్స్ అండి ఇది. అండ్ 150H బ్యాటరీలు 4 నెంబర్స్. దీన్ని 1 కిలోవాట్ ప్యానల్స్ కనెక్ట్ చేసాము. సో ఇది ఏం జరుగుతుందంటే మనకి ప్యానల్ నుంచి సోలార్ పవర్ వస్తున్నప్పుడు మెయిన్ పవర్ ఉన్నా కూడా ఆటోమేటిక్గా మెయిన్ పవర్ డిస్కనెక్ట్ అయిపోయింది. మెయిన్ పవర్ డిస్కనెక్ట్ అయిపోయి సోలార్ పవర్ తోటి ఫ్యాన్లో లైట్లు ఈ లోడ్ అంతా కూడా పనిచేస్తుంది. తర్వాత నైట్ టైం పవర్ ఒకవేళ పోయినా కూడా మనకి బ్యాటరీస్ ఉన్నాయి కాబట్టి బ్యాకప్ ఉంటుంది. టోటల్గా సోలార్ ఏదైనా మబ్బులు ఎక్కువయ్యి అవైలబిలిటీ లేకపోతే అప్పుడు మెయిన్ పవర్ నుంచి మళ్ళీ తీసుకుని మెయిన్ పవర్తో ఛార్జింగ్. సరే ఇక్కడ 125 వాట్లు 8 ఉన్నాయండి. సో 125 వాట్లు 8 అంటే మనకి 1000 వాట్ అంటే 1 కిలోవాట్. సో ఈ 1 కిలోవాట్ ప్యానల్స్ నుంచి మనకి 48 వోల్ట్స్ యూపీఎస్కి వెళ్తుంది. అది 4 లెగ్ స్ట్రక్చర్ పెట్టాం చాలా స్టాండర్డ్గా. చూసారా గేజ్ అది ఎలా ఉన్నదో హెవీ గేజ్. అంటే జనరల్గా మనకి ఏంటంటే ఈ ప్యానల్స్ లైఫ్ 20 to 25 years ఉంటాయి. దానికి తగ్గట్టే మనం స్ట్రక్చర్ కూడా హెవీగా ఉంటేనే బాగుంటుందండి. లేకపోతే ఈ ముందు పాడైపోతే తర్వాత ప్యానల్స్కి మళ్ళీ స్ట్రక్చర్ పెట్టుకోవాలి మనం. ఆ ప్రాబ్లం లేకుండా ఈ హెవీ గేజ్ స్ట్రక్చర్స్ పెట్టాం. మన ప్యానల్స్ సౌత్ డౌన్ నార్త్ అప్ పెట్టామండి. దీనివల్ల ఏంటంటే మనకి మార్నింగ్ టు ఈవినింగ్ యావరేజ్ తాలూకా సన్షైన్ దాని మీద పడుతుంది అనమాట. డెఫినెట్గా 5 hours. డెఫినెట్గా అంటే యావరేజ్ మనకి 4 to 5 hours తీసుకుంటాం. ఉదయం సాయంత్రం వరకు పడుతుంది. మన ఎఫెక్టివ్ పవర్ జనరేషను యావరేజ్ 4 to 5 hours కింద తీసుకుంటాం. 18 to 20 degrees స్లోప్ ఉంటుంది ఇది. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే యావరేజ్ సన్షైన్ ఒకటి, రెండోది ఏదో డస్ట్ అది ఇది ఉన్న కిందకు వస్తుంది. ఒకవేళ వర్షం పడ్డా చక్కగా క్లీన్ అయిపోతాయి. ఒకవేళ 1 month 2 monthsకి వర్షం ఏం పడకపోతే మనమే వాటర్ పెట్టి కడిగేసుకోవచ్చు. ఇది సోలార్ యూపీఎస్కి ఉన్న ఎల్సిడి డిస్ప్లే. ప్రజెంట్ లోడు 85 వాట్ వాడుతున్నారండి. సోలార్ ఛార్జర్ పనిచేస్తుంది. తర్వాత సిస్టమ్ ఆన్లో ఉంది. మెయిన్ పవర్ ఉన్నా కూడా సోలార్ సిస్టమే పనిచేస్తుంది. లోపల టెంపరేచర్ కూడా చూపిస్తుంది 47 degrees అని, 46. సన్ సోలార్ యూపీఎస్. బ్యాటరీ వోల్టేజ్ 55.1 volt ఉంది 4 బ్యాటరీస్. ఇది మెయిన్ పవర్ 248 volts ఉంది. ఇది అవుట్పుట్ 231 volts వస్తుంది. లోడ్ ఏమైనా వచ్చి 89 watt లోడ్ ఉన్నది. సోలార్ ఛార్జర్ పనిచేస్తుంది. సోలార్ సిస్టమ్ ఆన్లో ఉన్నది. ఇలా డిస్ప్లే మనకి ఆప్షన్స్ అన్నీ చూపిస్తూ ఉంటారు.